హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మై స్టైల్ టిప్స్ విత్ భార్గవి. ఈరోజు రెసిపీ అరటికాయ ఫ్రై. మా ఇంట్లో ఎప్పుడు అరటికాయలు తెచ్చినా కూడా ఇలాగే చేయమని అడుగుతారు. ఈ రెసిపీ సాంబార్, పప్పు, రసంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఇక్కడ నేను 3 అరటికాయలను తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ఇలా ఎడ్జెస్ని కట్ చేసి పీలర్తో ఇలా పీల్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా కల్లుప్పు వేసి ఈ పీల్ ఆఫ్ చేసిన బనానాలని ఉప్పు నీళ్ళలో వేసి బాగా కడగాలి. ఇలా కడగడం వలన దాని మీద ఉన్న నల్లదనం అంతా కూడా పోతుంది. ఇలా కడిగిన బనానాలని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బనానాలని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. తర్వాత రుచికి సరిపడా కారం. నేను ఇక్కడ 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే 1.5 స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్. అలాగే ఒక పెద్ద స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ బియ్యం పిండి అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. బియ్యం పిండి వేయడం వలన అరటికాయ ముక్కలు అనేది ఫ్రై చేసినప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి. సో ఇక్కడ స్టవ్ వెలిగించి నేను ఇక్కడ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర దోశ ప్యాన్ ఉన్నా కూడా పర్లేదు, ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఒక 2 నుండి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా అరటికాయ ముక్కల్ని ప్యాన్ మొత్తం కూడా వేసుకోవాలి.
2 నిమిషాలు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకోవాలి. నిదానంగా ఇలా రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా అరటికాయ ముక్కలు రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సుమారుగా ఒక 5 నిమిషాలకు నాకు అరటికాయ ముక్కలు అనేవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలాగే మిగతా అరటికాయ ముక్కల్ని కూడా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన సింపుల్ రెసిపీ అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. Like, share and subscribe my channel. Thanks for watching.